వెల్కమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ ఏకే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అగ్రనాయకుల మధ్య రేగిన చిచ్చు వివాదం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గతంగా ఏమీ బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండగా ప్రజలు మాత్రం దీన్ని చర్చనీయాంశంగా మార్చారు. ప్రతిరోజు ఏదో ఒక చర్చ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ఈ దుమారం ఉధృతం కావడానికి ముఖ్య కారణమయ్యాయి. అసలు నువ్వెవరు, నీ శక్తి ఎంత? నేను 2002లో జిల్లాకు వచ్చాను, మంత్రిగా పనిచేశాను, నేను అడుగుపెట్టని గ్రామం అంటూ లేదు, ఖబర్దార్ బిడ్డ అంటూ హెచ్చరించడంతో పాటుగా సైకోగాడు, చిల్లరగాడు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు. మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. దీనికి బండి సంజయ్ అదే రీతిలో స్పందిస్తూ ఈ సంగతి నేను ఢిల్లీలో చూస్తా అన్నాడు. ఇక్కడ కాదు, ఢిల్లీలోనే అధిష్టానం వద్దనే తేల్చుకుంటానన్న రీతిలో మాట్లాడాడు. అనుయాయులకు మాత్రం ఈ అంశంపై స్పందించవద్దని సూచనలు చేశారు. ఇంత వివాదం చెలరేగడానికి, ఇప్పుడో బయటకు కనిపించకుండానే అగ్నిజ్వాలలు చెలరేగడానికి గల కారణం తెలుసుకుందాం. ఒకరేమో ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటుగా బీజేపీలో కరడుగట్టిన నాయకునిగా గుర్తింపు పొందిన నేత. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో ఎంత దూకుడుగా వెళ్ళారో చాలామందికి తెలుసు. ప్రతి సంఘటన వెనుక, ప్రతి చర్య వెనుక తన ప్రతిచర్యను నిరూపించారు. ఏ చిన్న సంఘటన జరిగినా, బీజేపీకి వ్యతిరేకంగా ఏ చిన్న దుమారం లేచినా అక్కడ వాలేవారు. వాలి తనేంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. అలాంటి నేత బండి సంజయ్ ప్రస్తుతం చాలా మౌనంగా వ్యవహరిస్తున్నారు, ఎంతో ఉదాత్తంగా వ్యవహరిస్తున్నారు, ఎంతో రాజనీతిజ్ఞునిగా పనిచేస్తున్నారు. మరోవైపు వామపక్ష భావజాలంతో వచ్చిన ఈటల రాజేందర్ మొదటి నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నా, అంతకుముందున్న తను చాలా ఉదారవాదిగా, చాలా నిదానంగా వ్యవహరించే వ్యక్తిగా ఉండేవారు. ఎందుకో ఈ మధ్య ఒకటేసారి రెచ్చిపోయారు. ఎందుకో ఈ మధ్య బయటకు కనిపించని నిప్పు జ్వాలగా చెలరేగుతోంది. అందుకు కారణాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు గల కారణాలు బయటకు వెల్లడవుతాయో, పార్టీ వెల్లడిస్తుందో లేదో చెప్పలేం.
పార్టీ ఇక్కడే అణచివేస్తుందో కూడా చెప్పలేం. కానీ ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గతంగా ఎవరికి వారు ఏం చేయాలో తెలియక తలలు బాదుకుంటున్నారు, బయటకు కనబడకుండా బాధపడుతున్నారు. ఈ వివాదం మరింత ఉధృతంగా చెలరేగుతుందో లేదా సమసిపోతుందో, టీకప్పులో తుఫాన్లా ముగిసిపోతుందో పరిశీలిద్దాం, చూద్దాం. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు రాష్ట్రంలో. బీజేపీ, బీఆర్ఎస్ ఏకమయ్యాయా అనే ప్రశ్న చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలుగానే కాకుండా విమర్శలుగా కుప్పిస్తోంది. ఆ విమర్శలను ఎదుర్కొనే పరిస్థితులు లేకుండానే కొన్ని సందర్భాలలో వారు తమ ఉనికిని చాటుకోవడం అనేది సమస్యగా మారుతోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చర్చకు వచ్చింది. జస్టిస్ పిసి ఘోష్ ఈటల రాజేందర్ను కూడా తన వివరణ ఇవ్వాలని పిలిచారు. అక్కడ ఏం జరుగుతుందో అని అందరికీ ఆతృతగా ఉండేది. కానీ ఒక్కటేసారి తుస్సుమంది. ఎందుకు, ఏంటి, బీజేపీ స్ట్రాటజీ ఏంటి, బీజేపీ ఎత్తుగడకు భిన్నంగా ఈటల రాజేందర్ వ్యవహరించాడెందుకు అనే ప్రశ్న చాలామందిని ప్రశ్నించింది, చాలామందిని తొలచివేసింది. బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాడనేది లోపల కాదు, బయటకే విమర్శించిన సందర్భాలు బీజేపీ నాయకుల నుంచి కూడా వచ్చాయి. అలాంటి వాతావరణం కొంత ఈటల రాజేందర్కు ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. అసలు బీజేపీకే ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. మరి అది సమసిపోకముందే, అది పూర్తిగా సమసిపోకముందే మరో వివాదం తలెత్తింది. ఈటల బండి సంజయ్ల కంటే ముందుగా రాజాసింగ్ వ్యవహారం వచ్చింది. రాజాసింగ్ వ్యవహారం అది భిన్నమైనది. ఆయన పూర్తిగా ఆర్ఎస్ఎస్ కరడు కట్టిన కార్యకర్త, కరడు కట్టిన నేత, హిందూవాదానికి ప్రతీకగా ప్రస్తుతం నిలుస్తున్న నాయకుడు. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎంపిక విషయంలో తాను వ్యతిరేకించడం, తన పదవికి రాజీనామా చేయడం కాకుండా, పదవికి ఇప్పటికీ రాజీనామా చేయలే కానీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఏమో ఆ లేఖను ఆమోదించింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు వస్తాయా లేదా ఏ పరిస్థితి నెలకొంటుంది అనేది ప్రస్తుతం చెప్పలేం. కొద్ది రోజుల్లో తేటతెల్లం కానుంది. ఆ చర్చ రాష్ట్రంలో ముగిసిందో లేదో కొద్ది రోజులు గడవక ముందే ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య చినుకు చినుకు గాలివానలా మారి అది తుఫాన్ సృష్టించింది. ముందుగా ఎవరు ఎవరిని అన్నారు, ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలే ముందుకు వస్తున్నాయి. హుజూరాబాద్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, షామీర్పేటలో తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అవి దుమారం లేపాయి. అక్కడ అసలు జరిగింది ఏంటి, హుజూరాబాద్లో అసలు పరిస్థితి ఏంటి, కార్యకర్తలు ఏం చెప్పారనే దానికి పార్టీ అంతర్గతంగా కొంత చర్చ నడుస్తుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్కు సంబంధం లేకుండానే, ఈటల రాజేందర్ సూచించిన పేర్లు కాకుండానే బండి సంజయ్ సూచించిన పేర్లతో మండలాధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నియామకమయ్యారన్న ఊహాగానం వెల్లువెత్తుతోంది. ఈటల రాజేందర్ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన కలిసిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు చెవిలో ఏం మీటారో తెలియదు, కానీ ఆయన అగ్గిలో పడిన గుగ్గిలంలా తన వ్యాఖ్యలు చేశారు. తాను ఎగిసిపడ్డారు, ఉవ్వెత్తున ఎగిసిన అగ్గిరవ్వల. ఇందుకు కారణాలేంటి? పార్టీ అంతర్గత విషయాలకు పరిశీలిస్తే పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్న విషయం ఏంటంటే, ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఈటెల రాజేందర్ అనుయాయులు కాకుండా బండి సంజయ్కి సంబంధించిన వారినే పార్టీ నాయకులుగా నియమించడమే ప్రధాన కారణం అన్న చర్చ నడుస్తోంది. రేపు మున్ముందు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇదే విధానం కొనసాగితే తన పరిస్థితి ఏంటి? అదే ఈటల రాజేందర్ను బాధించిందని భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఏమాత్రం ఓర్పు నశించిన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. బండి సంజయ్ దానికి ప్రతి వ్యాఖ్యలు చేస్తాడని అందరూ భావించారు.
బండి సంజయ్ అంతకంటే ఎక్కువగా రెచ్చిపోతాడని భావించారు. కానీ బండి సంజయ్ ఇక్కడ మౌనం వహించారు. తాను ఏదైనా తేల్చుకుంటే పార్టీ అధిష్టానం వద్ద ఢిల్లీలోనే తేల్చుకుంటారన్నారు. ఇప్పటికి ఇది కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. కానీ ఈ అగ్గిరవ్వ ఆరిపోతుందా, ఈ కప్పులో తుఫాన్లా సమసిపోతుందా చెప్పలేం. దీనికన్నిటికీ అంటే మూలం మొదటి నుంచి ఉంది. ఈటెల రాజేందర్ శాసనసభ్యునిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఆయన మల్కాజ్గిరి సీటు ఆశించారు. కానీ మన రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆయనను మెదక్కు తరలించాలని చూశారు. అక్కడ కొంత వివాదం, బయటకు కనిపించని వివాదం ఇది. ఈ బయటకు కనిపించని వివాదం ఏదున్నా పార్టీ జాతీయ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్కు అనుకూలంగా వ్యవహరించింది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రధాన నాయకుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ వర్గం ఈటెలకు వ్యతిరేకంగా పనిచేసిందన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో నెలకొన్నది. అది నిజమో కాదో అప్పుడే తేల్చలేం. ఎందుకంటే అది అంతర్గతంగా జరుగుతున్న చర్చ. దాన్ని పూర్తిగా స్పష్టంగా మనం చెప్పలేం. అక్కడి నుంచి ప్రారంభమైన వివాదం మెల్లమెల్లగా రాజుకుంటూ ప్రస్తుతం హుజురాబాద్లో జరిగిన ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు దారితీసిందని భావిస్తున్నారు. కేంద్ర నాయకులు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి, వారు ఏ విధంగా స్పందిస్తారు, ఇక్కడితోనే దీన్ని సమసిపోయేలా చేస్తారా లేదా మరింత జ్వాల రేకెత్తిస్తారా చెప్పలేరు. మరింత జ్వాల రేకెత్తిస్తే మాత్రం తెలంగాణ బీజేపీలో కొన్ని విషాదకర సంఘటనలు తలెత్తే ప్రమాదం ఉంది, కొన్ని ప్రమాదకర సంఘటనలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏదైనా ఈ వివాదం బీజేపీకి ముప్పే కాబట్టి సర్దుకుంటుందని భావిద్దాం, సర్దుకునేలా చేస్తారని ఆశిద్దాం. ఇలాంటి వార్తలు మీ ముందుకు తేవడానికి మా ఛానల్ ప్రయత్నిస్తుంది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి.